ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో రాడ్ పెట్టుకొని ఈ ఎలాడని నిజంగా ఎర్రి పప్ప అయిపోయిన దమ్ము శ్రీజ నిజంగా ఎర్రి పప్ప అయిపోయిందనమాట. ఇక్కడ సంజన గారి స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు. ఓర్ నాయన నిజంగా ఇన్ని సీజన్లు చూశాను కదండి, ఈ సీజన్ మాత్రం సంజన గారి వల్లే తిరుగుతుంది. లేదనుకుంటే ఎప్పుడో అసాం ట్రైన్ అయిపోయినండి. అసలు క్లారిటీగా ఏం చెప్తాను చూడండి. అస్సలు ఏంటంటే అందరినీ కూడా సోఫాలో కూర్చోమంటారండి. ఓకేనా, అందరినీ కూడా సోఫాలో కూర్చోమన్న తర్వాత ఏముందంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏం అనౌన్స్మెంట్ అంటే సంజన గారికి ఇలాగా ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం అయితే జరిగింది. స్పెషల్ పవర్ ఏంటంటే 5 కంటెండర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు, సంజన గారు ఉంటారు. ఓకేనా, సంజన గారు కూడా దీంట్లో ఉంటారండి. అలాగే ఇమాన్యుయల్, అలాగే మనకి సృష్టి వర్మ, అలాగే మనకి డిమాండ్ పవన్, మొత్తం 5గురు అయితే ఉంటారండి. 5గురు కూడా ముందుకు వచ్చి కూర్చోమంటారు. సోఫాలో కూర్చోమని చెప్పారు కదా, 5గురు కంటెండర్ని ముందుకు వచ్చి కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళని వెనకాతలు నిలబడతారనమాట. అక్కడ 10 నిమిషాల గ్యాప్. అక్కడ అందరూ గుసగుసలు ఏం టాస్క్ ఇస్తారు. అది అయిపోదు కదా, బిగ్ బాస్ అలారం మోగిస్తాడు. లోపలికి వెళ్ళి ప్రాపర్టీస్ తీసారమ్మంటాడు. ఆ ప్రాపర్టీస్ తీసుకొచ్చిన తర్వాత ఎస్ సింబల్, నో సింబల్, అంటే ఎదురెదురుగా ఉంటాయండి. ఎస్ సింబల్, నో సింబల్ అనేది ఉంటాయి అనమాట. అయితే ఏమవుద్దంటే ఇక్కడ మిగిలిన నించుంటారు కదా, నించున్న వాళ్ళకి ఏంటంటే ఎన్వలప్స్ అనమాట. ఎవరు బోర్డులో వాళ్ళకి తీసుకుంటారు అనమాట. ఎన్వలప్స్ 1, 2, 3, 10 నంబర్లు అయితే ఉంటాయి. నిజంగా సూపర్ అండి, నిజంగా సూపర్ అనిపించింది అనమాట. నిజంగా స్ట్రాటజీ సూపర్. చెప్తాను చూడు, మంచి ఫన్నీగా అయితే ఉంటుంది. బిగ్ బాస్ కోరిక మేరకు ఎవరైతే ఎన్వలప్స్ తీసుకొని అవతలేపు ఉన్నారో, ఎవరైతే కంటెండర్స్ ఎస్ నో బోర్డు తీసుకొని కూర్చున్నారో, ఇప్పుడు గేమ్ ఏంటంటే చిన్న గేమ్, టాస్క్ ఏమీ లేదు. అందరినీ కూడా కార్డులు ఓపెన్ చేయమంటారు అనమాట. ఎన్వలప్స్ ఓపెన్ చేస్తుంటే 1 నుంచి 10 కాల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కార్డ్ ఎవరికి వచ్చింది? సుమన్ గారికి వచ్చింది అనమాట. సుమన్ గారు ఇలా తిరిగి ఇలా నిలబడతారనమాట. నిలబడితే ఈ కంటెండరు మీకు సపోర్ట్ చేయాలని అని మీరు అనుకుంటున్నారా అని కంటెండర్కి అయితే అడుగుతాడు అనమాట. ఓకేనా, అందరూ కూడా ఎస్ఎస్ అని పెట్టారు అనుకోండి, థమ్స్అప్ సింబల్ 5గురు కూడా ఎస్ అని పెడితే అప్పుడు చాయిస్ ఎవరికి వెళ్తుందంటే మనకి సుమన్ శెట్టి గారికి వెళ్తుంది. సుమన్ శెట్టి గారు అప్పుడు ఏం డిసైడ్ చేసుకోవాలి చెప్తాను చూడండి, జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఇప్పుడు సుమన్ శెట్టి గారు చూస్ చేసుకోవాలి. ఓకే, 5గురిలోని నేను ఎవరిని చూస్ చేసుకోవాలో, ఇప్పుడు నాకు సంజన గారు నచ్చారండి, సంజన గారి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. చెప్పేసి బిగ్ బాస్ నేను సంజన గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను చెప్పేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ స్ట్రాటజీ ఉపయోగించింది మన ఎవరు తెలుసా, సంజన గారు. సూపర్ స్ట్రాటజీ, ఎక్సలెంట్ స్ట్రాటజీ. చెప్తాను చూడండి. సంజన అనే నేను ఫస్ట్లోనే ఎస్ పెడితే, థమ్స్అప్ సింబల్ పెడితే చాయిస్ ఆవిడకి వెళ్ళిపోయి నన్ను సెలెక్ట్ చేసుకోకుండా ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ సంజన గారు వేసిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ నో అని పెట్టింది. నో అని పెట్టగానే నిజంగా గ్రేట్, తోపు. నో అని పెట్టింది కదా, నో అని పెట్టగలను ఏమవుతుందంటే కాసేపు ఉంటుందండి, ఏదో ఆలోచించుకుంటుంది, నవ్వుకుంటుంది. దమ్ము శ్రీజ నన్ను చూసి భయపడిపోయింది అనుకుంటుంది. ఒక్కసారి ఎస్ అని పెడుతుంది. అక్కడ దమ్ము శ్రీజ గారికి కాలిన తర్వాత ఏమిటంటుందంటే బిగ్ బాస్, సో దమ్ము శ్రీజ గారు మీ అందరూ కూడా ఎస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కంటెండర్లో ఏ కంటెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరే సెలెక్ట్ చేసుకోండి అని అయితే అంటారనమాట. చూస్తుందండి, ఎలా చూస్తుంది. ఇప్పటివరకు సంజన గారి గేమ్ నేనేం చూడలేదు, నేను సంజన గారికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అయితే అంటదనమాట. ఇంకా మాట్లాడుకుంటారండి మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా. ఫస్ట్ ఆవిడ ఎలా పెట్టింది, దాని తర్వాత ఎలా పెట్టింది, ఆవిడ గేమ్ ఏంటో చూడాలి కదా, అందుకే నేను ఆవిడనే సెలెక్ట్ చేశాను అంటదండి. నేను తర్వాత టాస్క్ గొడ్డపై లేపిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో రాడ్ పెట్టుకొని ఏలాడంటే అంటారనమాట. బోడి అమ్మాజితో ఇంకా కంటెండర్లు ఆడరు, కంటెండర్లు కూర్చుంటారు. ఈ దబ్బు సిరీస్ రాడ్ పెట్టుకొని ఏలాడి గెలుస్తుంది అనమాట. గెలిస్తే అప్పుడు ఏంటంటే ఇంట్లోకి రావద్దు అని అన్నారు కదా నిన్న మన సంజన గారిని. డైరెక్ట్గా వెళ్ళి కెప్టెన్ అయిపోయి కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది అనమాట. ఒడ్డి అమ్మ హైలైట్ పోపుది అనుకోలేదు అప్పుడు. అమ్మ ఇదండి. మీకు ఎలా అనిపించింది? చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నోడు చెప్తానండి, ఎపిసోడు 50 నిమిషాలు ఉంటాయి, దాన్ని లాగ్ చేసి చెప్పడం నాకు రాదు, నిజంగా రాదండి, నిజంగా రాదు. షార్ట్ అండ్ స్వీట్గా అవగొడేస్తాను అంతే. 10 minutes కూడా ఉండదు నా వీడియో. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ అప్డేట్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.